అందరికీ మన ముందు గోడ రాజేష్ గారు స్వర్గద భూమి శ్మశాన వాటాలను నిర్వహించడం మీకు అందరికీ తెలిసిందే. నంద్యాల శ్మశాన వాహనాల సేవలు స్వర్గధామం చుట్టుపక్కల 25 పల్లెటూర్లకు కూడా 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పల్లెటూర్లకు విస్తరించాలన్న ఉద్దేశంతో ఇంకొక వైకుంఠ రథం అవసరం ఏర్పడింది. ఒక వైకుంఠ రథం ఒక ఇంటికి వెళ్ళి వచ్చే లోపల ఇంకొక వృత్తి చెందే ఇంటికి సేవలు అందించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పగానే స్పందించి గోళ్ళ రాజేష్ గారు కరెక్ట్ గా 6 రోజుల కిందట స్వర్గధామంలో సహాయం ఇచ్చేదానికి వచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మొత్తం ఆ వైకుంఠ రథానికి అయ్యేటువంటి ఖర్చును ఇచ్చి చాలా మా నవనిర్మాణ సమితి స్థాపించినప్పటి నుంచి ఇంత పెద్ద సేవ ఎవరూ చేయలేదు. సేవ అది కూడా ప్రతి హిందూ ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చేదానికి ఒక గౌరవమైన వాహనాన్ని డీజిల్ బాక్స్ తర్వాత అవసరం సెక్చర్స్ ని పంపించేదానికి వాహనాన్ని ఇప్పుడు అన్ని విలేజెస్ కూడా మన సేవలు. సో ఈ సేవలను మా నవనిర్మాణ సమితి ఎత్తున రుణపడి ఉంటుంది. ఆ వాహనాన్ని కూడా నాకు తెలిసి 2-3 వారాలలో అది తయారై ఒక వైకుంఠంగా అందంగా తీర్చిదిద్దబడి మృతి చెందిన హిందువుల యొక్క పార్థివ దేహాన్ని తీసుకుని వచ్చేదానికి గౌరవప్రదంగా తయారు చేసింది. ఆ కార్యక్రమం సందర్భంగా ఈ చిన్న సభను ఏర్పాటు చేశారు. ఈ విషయంలో మాకు అడగగానే స్పందించి నవనిర్మాణ సమితి చేస్తున్న స్వర్గధామానికి వచ్చి మేము చేసినటువంటి సేవలు మీకు అందరికీ తెలుసు. 6,000 పూల మొక్కలను పెద్ద పెద్ద చెట్లను నాటించి పర్యావరణాన్ని పర్యవేక్షించి పరిరక్షించి కాపాడి చనిపోయిన హిందువుల పంచభూతాలలో కలిసిపోవడం ఒక గౌరవప్రదంగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేశాము. నంద్యాల మున్సిపాలిటీ 7 ఎకరాల స్థలాన్ని మాకు కౌన్సిల్ తీర్మానం ద్వారా 2016లో ఇవ్వడం జరిగింది. ఆ స్థలాన్ని మేము ఈ రోజు స్వర్గధామంగా తీర్చిదిద్దాం. కరోనా సమయంలో యుద్ధ ప్రాతిపదిక మీద బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి వెనకలకుండా నేను అప్పుడు స్వర్గధామాన్ని ఏర్పాటు చేసి రోజు 10 కంటే ఎక్కువ మృతదేహాలను మనము ఖననం చేయడం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత విశాలమైన భీమవరం స్థానంలో ఉన్న స్వర్గధామాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవసరమైన సేవలకు ఇంకా మన ప్రజల నుంచి కొన్ని ముఖ్యమైన పని చేయడానికి నిధులు అవసరం ఉందని నేను అందరి ముందు మీకు నిర్ణయించుకుంటున్నాను. ఈ స్పందనకు మా యొక్క కృతజ్ఞతలు ఏ విధంగా చెప్పాలా అన్నది కూడా భావ వ్యక్తీకరణకు మనసులోని మాటలు కూడా చేయలేనంత ఆనందానుభూతి. ఖచ్చితంగా 9 లక్షల హిందువుల కుటుంబాలు చనిపోయిన ప్రతి ఒక్కరు ఆత్మీయులు ఆ పరలోకం నుంచి ఈ సేవలు గుర్తిస్తూ ఆయన శక్తితో ఈ సందర్భంగా 4 మాటలు రాజేష్ గారి అనాథ ప్రేత సంస్కారం సహస్ర యాగ ఫలం అన్నారు. అంటే ఒక దెయ్యం యజ్ఞాలు యాగాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక అనాథ శవానికి మనము అంతిమ సేవలు చేస్తే అంతే ఫలితం వస్తుంది. మనము స్వర్గధామంలో అక్కడ గోడ మీద ఒక రాసి పెట్టాము. 8,000 రూపాయలు ఎవరైనా ఒక అనాథ శవానికి కనుక సహాయం చేస్తే వాళ్ళ పేరు మీద అంత్యక్రియలు జరపబడతాయని. గోళ్ళ రాజేష్ గారు ఈ సంవత్సరం అంతా కూడా ఎంతమంది అనాథలు, ఎందుకంటే ప్రయాణాల్లో చూస్తుంటారు, రైల్వే స్టేషన్లో చేస్తూ ఉంటారు, బస్ స్టాండ్
సత్రాలు, వృద్ధాశ్రమాలలో చనిపోయిన చాలా మంది అనాథలకు అంత్యక్రియలు సేవలు చేసేదానికి కష్టమవుతుంది. వాళ్ళందరికీ కూడా గోళ్ళ రాజేష్ గారి పేరు మీదనే ఇంద్ర సంస్కారాలు చేయడానికి కూడా ఆయన ఒప్పుకొని దానికి సంబంధించిన సహాయాన్ని కూడా అందించడానికి ముందుకు రావడం, ఆయన యొక్క సేవా దృక్పథానికి నిష్కలంకమైన నిస్వార్థమైన సాటి సేవ చేసేటువంటి గుణాలను వ్యక్తీకరిస్తుంది ఈ మహత్కార్యానికి పూనుకున్నందుకు. ఇవన్నీ కూడా ఒక్క వారం రోజుల్లో జరిగిన స్పందన కార్యక్రమం. పోయిన ఆదివారం మా స్వర్గధామం వచ్చారు. అక్కడ మేము తెలిసినటువంటి కార్యక్రమాలను చూశారు. వెంటనే అక్కడ 2 లక్షల రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. అది మా బ్యాంక్ నుండి స్వర్గధామం యొక్క స్టేట్ ఆఫ్ ఇండియా దానికి కూడా రావడం జరిగింది. ఈ రోజు వైకుంఠ యొక్క 2వ భాగాన్ని విరాళాలు ఇచ్చేదానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళకి అందరికీ కూడా మా మనపూర్వక స్వర్గధామం ప్రతి సేవకుడి గుండె నుంచి ఆ ప్రతిస్పందనను మేము కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తున్నాం. మీకు ఈ 2 చెక్కులు ఫస్ట్ తీసుకోండి దగ్గరికి. వస్తుంది దాన్ని తీసుకున్నారా? ఈవెన్ కుళ్ళిపోయిన శివమైనా పర్వాలేదు, 3-4 రోజులైనా పర్వాలేదు. అనాథ ప్రేత ఎక్కడైనా మరుగున పడిపోయి చనిపోయి ఉండి దాన్ని ఎత్తేదానికి ఇబ్బంది పడుతున్నా నవనిర్మాణ సమితి వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి దానికి గౌరవంగా అంత్యక్రియలు చేస్తాం. ఇది నేను ఇస్తున్నాను. వాటన్నిటి కూడా గోళ్ళ రాజేష్ గారు దానికి తన విరాళంగా ఆ సేవ కింద అనకూడదు, విరాళం అనకూడదు. గోళ్ళ రాజేష్ గారు మాకు అందుబాటు చేయడము, చుట్టుపక్కల నుంచి కూడా ఏదైనా బాడీ అడ్మిట్ చేయడము, తీసుకొచ్చి కార్యక్రమాలు చేసేదానికి ఉపయోగపడి చేసిన బోధన చేయడం రాజేష్ ధన్యవాదాలు. అత్యవసరంగా మాకు ఈ సమయంలో తీసుకున్న అవసరం ఉంది. దానికోసం సమయంలో గోళ్ళ రాష్ట్రాలు నంద్యాల వారి ముందుకు వచ్చి ఈ వైద్యులకు కావాల్సినటువంటి 10 లక్షల రూపాయలు రాజేష్ ఉన్నట్టుంది. వేరు